రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేరే కంటెంట్ ఏది లేనట్టుగా తీర్మానాలకు సంబంధించి ఒక విషయాన్ని పదే పదే ప్రజలకు ముందు తీసుకొస్తూ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అసలు ఏ సబ్జెక్టు మాట్లాడినో తెలియక ఏదో ఒక సబ్జెక్టు మాట్లాడాలి, బదనం చేయాలనే కార్యక్రమాన్ని దిశగా పెట్టుకున్నాడు. ఒక దిశగా వెళ్తా ఉన్నాడు. అయితే ఆ పోరం బొగ్గానికి ఈ చిప్ పట్టుకున్నాడు. తిన పోరం బొగ్గానికి అరే మంచి సిప్పం కరెక్ట్ సెట్ అయింది, నీకు మంచి సెట్ అయింది రే మహేష్. మంచిగా లడ్డు మంచిగా ఊరవంది బలిసినట్టు బలిసినావు. కానీ ఊరవంది బలిసినట్టు సేమ్ ఊరవంది ఎట్లా బలుతుంది, మంచిగా ఆటగా తిని ఒకప్పుడు టీషర్ట్ ఎర్ర టీషర్ట్ వేసుకొని నువ్వు భలే ఉండు. ఇప్పుడు ఎట్లా బలిసిపోయినావురా? ఏం రెడ్డిల సంక్రాంతి గట్టినే ఉంటుంది. కానీ నీ వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. లైట్ తీసుకోరు. ఈయన గురించి పెద్దగా ఫోన్లు చేసి ఈడేదో పెద్ద పోటుగాడని ఈయన భాగవతం ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షునితో పెట్టుకుంటేనే అంత పెద్ద స్థాయికి ఎదుగుతా అనే ఫీలింగ్లో ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఎవరికి ఫోన్ చేసి మాట్లాడేంత సమాధానం ఉంటుంది. ఇప్పుడు నా ఫోను అలో అన్నాడు అనుకో, నా ఫోన్ నా వాయిస్ వినబడితేనే ఉత్సపడుతుంది. దెబ్బకు పెట్టేస్తాడు ఫోన్. ఇక ఇట్లా అనగానే నా వాయిస్ ఉట్టిగానే గుర్తుపడతాడు, ఫోన్ పెట్టేస్తాడు. ఇక అంతే, సమాధానం ఉండదు ఇక. ఎందుకంటే ఆహా ఏం చెప్పి ఏమిరికిస్తాడో అసలు ఏం అడుగుతాడో అని భయం కొద్దీ ఉత్సపడుతుంది కొడుకు. మళ్ళీ ఈ లంగ మాటలు మాట్లాడతాడు. ఇంకా నేను ఈ తీన్మార్ మళ్ళా ఈయనకి సమాధానం చెప్పేంత మూగోడు అయ్యాడు. పంది ఊరవంద బలిసినట్టు అయితే ఒక విషయం చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అభిమాని కంప్లైంట్ ఇచ్చిండు. రైట్, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2/6/2026 శ్రీత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ మాచారెడ్డి పోలీస్ స్టేషన్ గారికి, కామారెడ్డి జిల్లా, తెలంగాణ. విషయం గౌరవనీయులైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిపై పాత క్రిమినల్ కేసు కక్షను మనసులో ఉంచుకొని వారి రాబోయే ఫరీద్పేట్ పర్యటనను అడ్డుకోవాలనే కుట్రతో లక్షలాది రూపాయల సొమ్ము వెచ్చించి పెయిడ్ సోషల్ మీడియా క్రియేటర్ను హైర్ చేసి అత్యంత దారుణమైన నిందాపూర్వకంగా మార్కింగ్ వీడియోలు సృష్టించి వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఒక ప్రజాప్రతినిధి పరువుకు భంగం కలిగిస్తున్న జీడిపల్లి నరసింహారెడ్డి. ఈ జీడిపల్లి నరసింహారెడ్డి ఎవరు, దీనికి అత్యంతనే చెప్పే ప్రయత్నం చేస్తా. పాపం మనకి దిమ్మ తిరుగుతుంది. ఇప్పుడు ఈ చూసిన తర్వాత గిట్లెటర్ లీక్ అయిపోయింది, నేను గిన్ని రోజులుంది మంచిగా కవర్ చేసుకుంటే వస్తే గిట్లెటర్ లీక్ అయిపోయిందని మహేష్ గారికి ఈ పంది బలిసినట్టు బలిసి ఆ మెడలు తిరగకుండా అవుతాడు. వాట్సాప్ మెడల కూడా చిట్లిపోయే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఒక ప్రజాప్రతినిధి పరువుకు భంగం కలిగిస్తున్న జీడిపల్లి నరసింహారెడ్డి, అతని కుమార్తె జీడిపల్లి దీపికారెడ్డి మరియు మహేష్ గాడ్చెలపై సంయుక్తంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వేడుకలు. మరి జీడిపల్లి నరసింహారెడ్డి, జీడిపల్లి దీపికారెడ్డి మరియు మహేష్ గాడ్చెల పేర్లు ఎందుకు? వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అంటే చెప్తా. గౌరవనీయులైన నేను గౌరవనీయులైన శాసనమండలి సభ్యులు శ్రీ తీన్మార్ మల్లన్న గారికి అత్యంత ఆప్తుడిని మరియు వారి వ్యక్తిగత అనుచరుడిని. ప్రస్తుతం వారు అందుబాటులో లేనందున వారిపై స్పష్టమైన సూచనల మేరకు అధికార ఫిర్యాదు వారి తరఫున నేను మీకు సమర్పిస్తున్నాను. నేరానికి గల కారణం మరియు పూర్వాపరాలు. గతంలో జీడిపల్లి నరసింహారెడ్డి, అతని కుమార్తె అయిన జీడిపల్లి దీపికారెడ్డి కలిసి తమ కుటుంబానికి ఫరీద్పేట్ గ్రామంలో ఉన్న 12 ఎకరాల 25 గుంటల భూమిని వ్యవసాయ భూమిని ఆస్తుల వివరాల్లో పూర్తిగా దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్ సమర్పించి అక్రమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఇది పొంది ప్రభుత్వాలను రాజ్యాంగ రిజర్వేషన్లు మోసం చేశారు. ఈ అక్రమ సర్టిఫికేట్ ఫోర్జరీ వ్యవహారాన్ని గౌరవనీయులైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సాక్ష్యాలతో అధికారులను దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఈ ఫోర్జరీ అక్రమం నిజమని తేలడం, కామారెడ్డి తహసీల్దార్ గారి అధికారిక ఫిర్యాదు మేరకు నిందితులను జీడిపల్లి నరసింహారెడ్డి మరియు అక్రమ లబ్ధిదారులకు జీడిపల్లి దీపికారెడ్డిలపై కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 383/2025 ఇక్కడ ఉన్నది. ఇక BNS 318/4 BNS/4 BNS అయితే కింద కేసు నమోదైంది. ఈ క్రిమినల్ కేసుపై నమోదు కావడానికి ప్రధాన కారకుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిపై తీవ్రమైన కక్షను పెంచుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే 12 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నా కానీ ప్రభుత్వానికి దాచిపెట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళ బిడ్డ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాడు జీడిపల్లి నరసింహారెడ్డి. క్లియర్ అర్థమవుతుందిగా? జీడిపల్లి నరసింహారెడ్డి అనే వ్యక్తి 12 ఎకరాల 25 గుంటల భూమి. అరే గాడ్సేగా పంది, నువ్వు కూడా ఇన్రా. ఎట్లాంటి అన్యాయాలపైన కొట్లాడితే ఎట్లా రాక్షసమైన కక్షలు పడతారనేది మీకు క్లియర్గా చూపిస్తా. అయితే 12 ఎకరాల 25 గుంటల భూమి ఉన్న ఆసామి మంచి బలిసిన పార్టీ 12 ఎకరాల 25 గుంటలు మంచి రియల్ ఎస్టేట్ అది అంతా దండలు చేస్తాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాడు.
అయితే దాని క్రైమ్ నెంబర్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆ అవకతవకలను బయటకు తీసుకొచ్చి దానిపైన క్రిమినల్ కేసు అయ్యేటట్టు చేసిండు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకున్న జీడిపల్లి నరసింహారెడ్డి ఇటీవల 18/4/2026 రోజున గౌరవనీయులైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నేతృత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ద్వారా ఫరీద్పేట గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అక్రమాలపై త్వరలోనే గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు స్వయంగా ఫరీద్పేట గ్రామానికి రాబోతున్నారని ప్రకటించారు. తమ అక్రమాలను దొంగ బిల్లులను భాగవతం తీన్మార్ మల్లన్న గారి పర్యటనతో క్రమంలో పూర్తిగా బయటపడిపోతుందనే భయంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేక నిందితుడు జీడిపల్లి నరసింహారెడ్డి ఈ దుష్ప్రచారానికి కుట్రలేపారు. అర్థమైంది కదా. తీన్మార్ మల్లన్న ఫరీద్పేట ఎక్కడ వస్తే తమకు సంబంధించిన అక్రమ బిల్లుల భాగవతం, తమ అక్రమాలు బిల్లుల భాగవతాలు చెప్పింది కదా. ఇంకేది కేసు అయింది 383/2025 కేసు నెంబర్ క్రైమ్ నెంబర్ 318/4 BNS ప్రకారం కేసు అయింది. ఏది ప్రభుత్వాన్ని మోసం చేసి నీకు 12 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పేదోనికి రావాల్సిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినమని తీన్మార్ మల్లన్న బయటేసి ఆ భాగవతాన్ని మొత్తం బయటేసి ప్రజలకు చూపెట్టి కేసు చేపించే విధంగా చేసిండు. దానిపై కుట్ర బన్ని అయితే ఈ అంశానికి తెరలేపిండు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పర్యటనను దెబ్బతీయడానికి వారి సమాజంలో తీవ్రంగా కించపరిచి వారిని రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టను మసకబార్చాలనే ఉద్దేశంతో నిందితుడు జీడిపల్లి నరసింహారెడ్డి మరియు జీడిపల్లి దీపికారెడ్డి కలిసి లక్షలాది రూపాయల సొమ్మును వెచ్చించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే మూడో నిందితుడు మహేష్ గాడ్సేను ప్రత్యేకంగా హైర్ చేసుకున్నారు. అర్థమవుతుందిగా. వీరంతా కుమ్మక్కై పక్కా ప్లాన్ ప్రకారం గౌరవనీయులైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని అడుక్కునే వాడిలాగా చిరిగిన బట్టలతో రోడ్డు పైన కూర్చున్న అత్యంత అగౌరవంగా మార్పింగ్ చేస్తూ ఒక నిందాపూర్వకంగా అసత్య వీడియోలు సృష్టించారు. సదరు వీడియోలో ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, ప్రజాప్రతినిధి అని చూడకుండా, ఒక ఎమ్మెల్సీ అని చూడకుండా దారుణమైన అసభ్యకరమైన పదజాలతో దూషించాడు. అంతేకాకుండా ఈ పెయిడ్ వీడియోను నిందితుడు నరసింహారెడ్డి తన వ్యక్తిగత వాట్సాప్ నంబర్ ఇది ద్వారా 1/6/2026 నాడు స్టేటస్గా పెట్టుకొని సమాజంలో వివిధ వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజాప్రతినిధి పరువుకు తీవ్ర భంగం కలిగిస్తూ శాంతి భద్రతకు వివాదం కలిగిస్తున్నాడు. ఇది ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ గారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు, వారి పర్యటనను భగ్నం చేసేందుకు డబ్బులు వెచ్చించి ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ డిజైన్ చేసి తీవ్రమైన వ్యవస్థీకృత డిజిటల్ నేరం కావున గౌరవనీయులైన అధికారులు గమనించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు నేను సమర్పిస్తున్న ఈ ఫిర్యాదును స్వీకరించి డబ్బులు ఆశ చూపి మార్ఫింగ్ వీడియోను సృష్టించిన ప్రచారం చేస్తున్న నిందితుడు జీడిపల్లి నరసింహారెడ్డి, జీడిపల్లి దీపికారెడ్డి మరియు పెయిడ్ ఆర్టిస్ట్ మహేష్ గాడ్సేలపై సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు కఠినంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నాను. దానికి సంబంధించిన ఒక ఫేస్బుక్ లింకులు. ధన్యవాదాలు. ఇట్లు జి మధుసూదన్ సనఫ్ జి రెడ్డి రామరెడ్డి. ఆయన ఫోన్ నంబర్ కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. కామారెడ్డికి సంబంధించిన జీడిపల్లి నరసింహారెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భాగవతాన్ని బయటపెట్టినందుకు ఈ మహేష్ గాడ్సే గారిని పెయిడ్ ఆర్టిస్ట్గా తీసుకొచ్చి అంటే ఆయన్ని వాడుకొని ఈ ఇష్టానుసారంగా తీన్మార్ మల్లన్న ఎటువంటి ఇస్తున్నారంటే మీకు చూపిస్తా. ఇవి ఈ ఫోటోలు అంటే పాక్షిక రాక్షస ఆనందం పొందడం కోసం ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేసి తీన్మార్ మల్లన్న పైన తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. జీడిపల్లి నరసింహారెడ్డి అనే వ్యక్తి తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. చెప్పిగా గౌరవ పందుడా, చెప్పిగా నువ్వు ఒక గౌరవమైన పదవిలో ఉండి ఎమ్మెల్సీ పైన గౌరవమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పైన ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఈ చెత్తనా కొడుకు ఎవరి సంఖ్య నాకుంటా, ఎవరి సొమ్ము తినుకుంటా, ఎవరికి పాట పాడుతున్నా చెప్పు. నేను కూడా బీసీ అంటాడు. అరే వాళ్ళు తట్టలో ఎత్తారు చూసినావా, వాళ్ళు పాయకంలో వేసే దినిపో, లేకపోతే వాళ్ళు పాయకంలో వేసే దినిపో. నువ్వు ఎవరి మీద ప్రచారం చేస్తున్నావు, ఎవరి కోసం ప్రచారం చేస్తున్నావు క్లియర్గా అర్థమైపోయిందా. అసలు ఏంది మరి మళ్ళీ ఎప్పుడు మాట్లాడింది అనేది మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక వీని పని అయిపోయింది, వీని క్లోజ్. ఇక ఈ కథ ఏందన్నది అర్థమైపోయింది. ఇది బీసీ కాదు, అది బీసీల హక్కుల గురించి మాట్లాడు, అది క్లోజు. ఇక నేను గతంలో చేసిన ఈడబ్ల్యూఎస్ కోటాలో దొంగ సర్టిఫికేట్ కవిత అనుచరుడిపై కేసు నమోదు. జీడిపల్లి నరసింహారెడ్డి గతంలో బీఆర్ఎస్ ఉండగా కవిత అనుచరుడు పైన అప్పుడు కవిత అనుచరుడు అక్రమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కామారెడ్డిలో చీటింగ్ కేసు నమోదు. అర్హత లేకుండా తన కూతురు కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న జీడిపల్లి నరసింహారెడ్డి ఫరీద్పేట్ గ్రామంలో నరసింహారెడ్డి కుటుంబానికి 12.25 ఎకరాల భూమి, తన కూతురు దీపికారెడ్డికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం ల్యాండ్ తక్కువగా ఉన్నట్టు చూపించిన వైరం. నరసింహారెడ్డి వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు స్థానిక తహసీల్దార్ కంప్లైంట్ తో నరసింహారెడ్డిపై కేసు నమోదైందట. ఇది నేనే బయట పెట్టిన. ఈడబ్ల్యూఎస్ కోటా కింద అక్రమంగా ఎంబీబీఎస్ సీటు పొందింది నా బిడ్డ. ఇప్పుడు పేదోళ్ళకు పొందాలి కదా. ఇప్పుడు పేదోళ్ళు అగ్రవర్ణాల్లో ఉన్న అసలైన పేదోనికి దక్కాల్సి రావాలి కదా. ఇట్లా దొంగతనంగా కొట్టేసిరు. రైట్, ఇది అర్థమైందా.
అగ్రవర్ణాల్లో ఉన్న అసలైన పేదోనికి దక్కాల్సిన సీటును జీడిపల్లి నరసింహారెడ్డి అనే 12 ఎకరాల 25 గుంట్ల భూమి ఉన్న జీడిపల్లి నరసింహారెడ్డి అక్రమంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందిందని ఇది బయట పెట్టినందుకు కక్షపూరితంగా కక్ష కట్టి ఈ చెంచాగాన్ని అడ్డం పెట్టుకొని మహేష్ గాడ్స్ అనే చెంచాగాని చెత్తనా కొడుకుని అడ్డం పెట్టుకొని సిగ్గుండాల విధవ ఎవరి కోసం పనిచేస్తున్నావు దేనికోసం పనిచేస్తున్నావు అనే సిగ్గు లేకుండా వాడు చెప్పిన కావున నువ్వు ఏషాలు వేసుకుంటా బిడ్డ అరే నీకు అంగిలి గతిలో నువ్వు 25,000 షాపింగ్ చేసినప్పుడే నీ యూట్యూబ్ రెవెన్యూ ఇంత నీకు అత్త ఎంత యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుందిరా నీ యూట్యూబ్ రెవెన్యూ లక్షలు వచ్చి పడుతుంది అదే నువ్వు 25,000 షాపింగ్ చేసినప్పుడే నీకు అత్త ఏందని ఐఫోన్ మళ్ళీ ఇంకా ఐఫోన్లు కథ కార్ఖానా నీ రేంజ్ మారిపోయినప్పుడే నాకు అర్థమైపోయింది నీ బతికేంది నీ కథ ఏంది ఇది ఆ చిల్లర కానీ బతుకు ఇది తీన్మార్మలమైన కక్ష కట్టి జీడిపల్లి నరసింహారెడ్డి అంటాడు ఇయో వీనితోనే ఆటాడిస్తా ఉన్నాడు ఇది ఆడి మీద కంప్లైంట్ ఇచ్చిండు అర్థమైపోయింది కదా వీడు ఎవరి కోసం పనిచేస్తున్నాడు వీడు మళ్ళీ బీసీ అంటాడు సిగ్గుండాల విధవ చెత్తనా కొడుక నేను బీసీ బిడ్డ చెత్తనా కొడుక సిగ్గుండాలి ఒకటి చెప్పినట్టు వినటానికి వాడు ఏం చెప్తా చేసుడు 12 ఎకరాల 25 గుంట్ల భూమి ఉన్నది అది ఫస్ట్ అని చెత్తనా కొడుక ఆ ఓసీలలో పేదవానికి దక్కాల్సిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అక్రమంగా అడ్డదారులో పోయి సంపాదించిండు అది ఎట్లా వచ్చిందని అడుగు అని ఫస్ట్ జీడిపల్లి నరసింహారెడ్డి కానీ సిగ్గు తప్పనేదవా కొంచెమన్నా సిగ్గుసేరం ఉండాలి ఆడు ఇంకా పెట్టుడు వీడు స్టేటస్ పెట్టుకున్నాడు ఇగో వీడు స్టేటస్ పెట్టుకున్నాడు ఈ జీడిపల్లి నరసింహారెడ్డి అంటాడు స్టేటస్ పెట్టుకున్నాడు ఇగో వన్ స్టేటస్ ఇది చెత్తనా కొడుక కొంచెమన్నా సిగ్గుండాలి మళ్ళీ ఇంకా నేను బీసీ బిడ్డనే నేను కూడా బీసీనే అని పోయి సంకనాకపో అంది అని సంకనాకి మంచిగా ఉన్నది వాంది వెంకటరెడ్డి గాంధీ వీంది ఆ మేనం శ్యామ్ గాంధీ ఇలా సంకలు మంచిగా ఉన్నాయి నాకు పో చెత్తనా కొడుక ఫోన్ చేస్తే ఇంకా నేను మల్లన్నతో మాట్లాడే రేంజ్ అనేది మల్లన్నకు నువ్వు మళ్ళా ఇక నేను రాష్ట్ర అధ్యక్షునితో పెట్టుకున్నా అనే ఫీలింగ్లు ఉన్నాడు ఏది రెడ్డిల సంకన అనుకుంటా కొంచెమన్నా బుద్ధి ఉండాలేదవా అగ్రకులాలలో పేదోనికి దక్కాల్సిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దొంగతనం కొట్టుకపోతా ఉంటే దాన్ని ఆ కుట్రను బయట పెట్టినందుకు ఈయనతోనే ఆటాడిస్తూ ఉన్నాడు ఆయనకి ఫుల్ పైసలు ఉన్నాయి ఏంటంటే నీ చేస్తాడు వీడు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు బాగుతున్నాడు ఇబ్బంది అవుతుంది నీకే చిప్పట్టుకొని అరక తినే బతుకైతుంది లాస్ట్ కత్తే దయచేసి మిత్రులారా ఇది జరుగుతూ ఉన్నది ఈ చెత్తనా కొడుకు పంది బలిసినప్పుడే నాకు అర్థమైపోయింది మెడల్ తిరగకుండా బలిసినప్పుడే నాకు ఈయన కథ ఏంది ఈయన యూట్యూబ్ రెవెన్యూ ఎంత యూట్యూబ్ ఏంది ఈయన లెక్క ఏంది అనేది క్లియర్గా అర్థమైపోయింది దయచేసి వీడియోని మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి